వెల్కమ్ టు విశ్వాస్ టీవీ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వెద్దులపాలెం గ్రామంలోని వైఎస్ శర్మల పర్యటన చేశారు. పర్యటనలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా తొంగలో తొక్కినటువంటి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒక పక్క కూటమి ప్రభుత్వం, మరోపక్క కేంద్ర ప్రభుత్వం బీజేపీపై వైఎస్ శర్మల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ పథకం కింద ఉన్నటువంటి కూలీలు ఎంతోమంది ఈరోజు అన్యాయం అయిపోయారని, వాళ్ళకు ఉద్యోగాలు దొరక ఇబ్బందులు పడుతున్నారని, వాళ్ళ కూలి లేక ఇవాళ రోడ్డుని పడే పరిస్థితి తీసుకొచ్చారని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు వైఎస్ శర్మిల. ఒక పక్క ఉపాధి హామీ పథకం కింద ఉన్నటువంటి ఆ కూలీలతోటి పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. కూలీలతోటే ఏం జరిగింది, ఎట్లా జరిగింది అవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేశారు వైఎస్ శర్మిల. ఈ పిసిసి అధ్యక్షురాలిగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పర్యటన చేసినటువంటి వైఎస్ శర్మిలకు ఉపాధి హామీ కూలీలు బ్రహ్మరథం పట్టారు. ఆ బ్రహ్మరథంలో పట్టిన పరంగా ఒక పక్క చూసుకుంటుంటే ఎక్కడైతే ఉపాధి హామీ పథకం కింద రావాల్సినటువంటి నిధులు కానీ విషయాలు కానీ పూర్తిగా ఆ తొంగలో తొక్కినటువంటి కేంద్ర ప్రభుత్వము, మరోపక్క కూటమి ప్రభుత్వం కూడా అడగకపోవటము, కేసులకు భయపడి చంద్రబాబు అడగట్లేదని చెప్పేసి వైఎస్ శర్మిల ఎద్దేవా చేశారు. దీనిలో భాగంగా ఉపాధి హామీ పథకం కింద ఏవైతే ఉన్నాయో లక్షలాది ఉద్యోగాలు తీసేయటము, ఎట్లాగో ఉపాధి హామీ పథకంలోని ఉన్న వెసులుబాటును పూర్తిగా తొంగలో తొక్కటము, కొత్త పథకాన్ని అందులో రూపుదిద్దటము, ఇవన్నీ కూడా అన్యాయమని వైఎస్ శర్మిల బీజేపీపై విరుచుకుపడ్డారు. అదేంటో వివరాలు చూద్దాం. నక్కపల్లి మండలం వెద్దులపాలెం గ్రామంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి కూలీలతో కలిసి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అక్కడ శ్రామికురాలిగా మారి ఉపాధి పనిలో కూడా పాల్గొన్నారు. ఉపాధి పనులు జరిగే ప్రాంతంలో కనీస వసతులు కనిపించడం లేదని, పనికి వెళ్తే కూలీలు ఇబ్బందులు పడుతున్నారని మహిళలు శర్మిల దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే న్యాయంపూడి వెదులపాలెం గ్రామాల మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులు ఆగకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గ్రామస్తులు తెలిపారు. దీనిపై స్పందించిన వైఎస్ శర్మిల రజపండ వేదికగా ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శర్మిల మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేదలకు వరమని, కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో పథకం దెబ్బతింటుందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం మన్రాగా చట్టాన్ని బలహీనపరుస్తుందని, రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపడం అన్యాయమని అన్నారు. రాష్ట్రంలో లక్షలాది జాబ్ కార్డులు తొలగించడం పేదలపై అన్యాయం అని ఆమె పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలంటూ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పూర్తిగా తెలిపారు. అమ్మా, ఉపాధి హామీ పని అన్నది నిజంగా పేదవాళ్ళకి ఒక వరం. కానీ ఈరోజు ఉపాధి హామీ పనిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. కళ్ళ స్కాన్ తీయడం దగ్గర నుంచి పొద్దున్న మొదలు పెడితే మళ్ళీ స్కాన్ తీసినాకనే మళ్ళా ఇంటికి పోవడం దగ్గర వరకు పనికి సరైన వేతనాలు ఇవ్వకపోగా, అది కూడా లేటుగా ఇవ్వడం కూడా, ఇవన్నీ మీరు చూస్తున్నారు. ఈ పద్ధతులన్నీ మారాల్సి ఉంది. కానీ ప్రభుత్వాలు మనసు పెట్టకపోతే ఈ పద్ధతులు మారే అవకాశం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో నేను మీకు చెప్తా. అమ్మా, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో లేదు. కృష్ణబాబు గారు ఇప్పుడు కృష్ణబాబు ఎందుకు ఇక్కడ అనకాపల్లి డిపో మేడం కాదని ఇప్పుడే మారిపోయారు. కృష్ణబాబు గారు వచ్చి అర్థం కాని క్వశ్చన్ ఏమిటంటే 1 మంత్ సరే మీరు లేరు ఇప్పుడు, కానీ ఇంతకు ముందు కూడా ఇక్కడ ఈ గ్రామాలలో బస్సులు ఆగటం లేదంట. గ్రామాల పేర్లు రాయపూడి, నాయపూడి, ఇంకోటి కాగిత. ఇక్కడ బస్సులు ఎందుకు ఆగటం లేదు చెప్పగలరా? కాదండి, ఇక్కడ గ్రామాల్లో చాలా మంది మహిళలు అడుగుతున్నారు, పిల్లల కోసం కూడా బస్సులు ఆగటం లేదంట. మరి అధికారంలో ఉండి అధికారులే ఇలా వీళ్ళ సమస్యను పరిష్కరించకపోతే మరి వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి?
నాకు ఐడియా లేదండి ఇది ఈ కంప్లైంట్ అసలు రాలేదు నాకు. ఈ కంప్లైంట్ ఒక నెల నుంచి కాదండి, ఎప్పటి నుంచి ఉంది? ఫ్రీ బస్సు పెట్టిన కాడ నుంచి ఈ ప్రాబ్లం ఉందట. సరే, నేను ఐ విల్ ట్రై టు గెట్ ఇన్ టచ్ విత్ ద ఆఫీసర్ దట్ ఈస్ రైట్ నౌ, బట్ నేను ఒకవేళ ఇఫ్ ఐ కాంట్ గెట్